హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో బొడ్రాయి అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బొడ్రాయిని గ్రామాల్లో మాత్రమే నిర్ణయిస్తారు, కానీ గ్రామంలో ఉన్న కొంతమందికి అది తెలుసు. ఒకసారి బొడ్రాయి గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి గ్రామానికి నడిబొడ్డున ఒక బొడ్రాయి ఉంటుంది. అసలు దాన్ని బొడ్రాయి అని ఎందుకంటారో తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామ నిర్మాణానికి ముందు పొలిమేరలు నిర్ణయించాక గ్రామ వైశాల్యానికి మధ్యలో ఈ బొడ్రాయిని శాస్త్రంగా ప్రతిష్టాపన చేస్తారు. మానవ శరీరంలోని నాభి ఎంత ముఖ్యమో గ్రామానికి ఈ బొడ్రాయి అంత ముఖ్యం. అందుకే దీనికి బొడ్రాయి అని పేరు వచ్చింది. ఈ బొడ్రాయి 3 భాగాలుగా విభజించబడింది. క్రింది భాగాన్ని బ్రహ్మదేవుడిలా భావిస్తారు, అందుకే దానికి 4 వైపులా చెక్కుతారు. మధ్య భాగాన్ని విష్ణువుకి గుర్తుగా 8 భాగాలుగా చెప్తారు. పై భాగాన్ని శివుడి లింగాకారంలో పెడతారు. ఊరికి మధ్యలో ఒక ఆసనం లాంటి నిర్మాణం పెట్టి ప్రతిష్ఠిస్తారు. దానికంటే ముందు ఈ ఊరిని కాపాడే 8 దేవతల ముఖ్యమైన సీతలాదేవి మహాయంత్రాన్ని, అలాగే 4 వ్యక్తుల స్వరతో పత్ర యంత్రాన్ని పెడతారు. ఈ నలువైపులా ఉండే గ్రామాన్ని కాపాడుతుందని బొడ్రాయిని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం V2 మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.